ఏ క్రైమ్ అయినా కానీ సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక భాగం లేకుండా ఆ క్రైమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. డేటాబేస్కి ఎంత ముఖ్యమైన థింగ్ అని చెప్తాను. ఎందుకంటే డేటాబేస్తో ఒక మనిషిని కూడా చంపేయచ్చు. ఆ హాస్పిటల్ యొక్క డేటా మొత్తాన్ని కూడా బ్రీచ్ చేసి అందులో ఉన్న పర్సన్స్ యొక్క వీక్నెస్ని తెలుసుకొని తనకి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ అలర్జీస్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం డోస్ వేసి చంపేయచ్చు. ఇప్పుడు ఒక ఈమెయిల్ అడ్రస్ తీసుకొచ్చి ఒక కంపెనీకి అమ్మితే కనుక వాళ్ళకి లాభమే కదా. ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర పోతుంది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ ని మార్క్ చేసి మా సిస్టర్ ని మా మదర్ ని ఇట్లా పంపిస్తాను మీ దగ్గరికి అని చెప్పి ఇంత అమౌంట్ అని చెప్పి చాలా దారుణంగా మెసేజ్లు పెడతారు. సీరియస్లీ చావు పేరు డబ్బులు పే చేయాలి, లేకపోతే పరువు కోసం ప్రాణాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి లాక్ని అయితే ఫ్లక్కర్ పెట్టి ఇట్లా అనగానే వచ్చేస్తేనే కానీ ఒకప్పుడు ఆ లాక్స్గా మన సెక్యూరిటీ ఆ లాక్స్తో తీస్తున్నారని చెప్పి ఇప్పుడు జనాలందరూ కోడ్ 1 2 3 4 కీ ప్యాడ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాటిని బ్రూట్ ఫోర్స్ చేస్తున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పాస్వర్డ్ని బ్రేక్ చేసేయచ్చు. ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ పరంగానే కాదు, ప్రతి దాంట్లో కూడా మనం అప్డేటెడ్గా ఉండాలి. ఈవెన్ ద హ్యాకింగ్ ఫీల్డ్ యూ ఆర్ అప్డేటెడ్, యూ విల్ బికమ్ ఏ హ్యాకర్. ఇఫ్ యూర్ అవుట్డేటెడ్, యూ విల్ బికమ్ ఏ జోకర్. ఇప్పుడు ఈ గేమ్ ఫ్రీ ఫైర్, పబ్జీ, దీనివల్ల మనకి చాలా నష్టం జరిగిందని చెప్పి అంటారులే, కానీ అది ఎంతవరకు పక్కన పెట్టేస్తే. కానీ చిన్నపిల్లలు మాత్రం నా దగ్గరకు వచ్చినంత వరకు చాలా మంది పేరెంట్స్ మా సన్ అండ్ డాటర్ క్రెడిట్ కార్డ్స్ని బాగా యూజ్ చేసి ఫ్రీ ఫైర్స్లో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎంత అంటే కనుక 5,000 10,000 కాదు, 5 lakhs 6 lakhs అలాగా. Seriously, is a brahmastra to understand the mindset of the other person.